కొండల్లో సొరంగాలు ఉన్నాయి, లేకపోతే మన గుళ్ళ కిందన సొరంగాలు ఉన్నాయి, నది పక్కన సొరంగాలు ఉన్నాయి, ఇట్లాంటివి విన్నాం. కానీ చంద్రుడు కూడా ఒక గ్రహమే, ఆ చంద్రుడి మీద కూడా సొరంగాలు ఉంటాయి అన్నటువంటి విషయం ఇప్పుడు, అంటే చంద్రుడు గ్రహం అని తెలుసు కానీ సొరంగాలు ఉంటాయి అన్నటువంటిది ఇప్పుడు బయటపడింది. చందమామపైకి మానవ సహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలన్న, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకి ఇది ఒక శుభవార్త. జాబిలి మీద ఒక గుహ ఉన్నట్టు తాజాగా తేలింది. ఇట్లాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒక పెద్దగానే ఉండొచ్చు అనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జాబిలి మీద అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్టు చెప్పారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్ట్రిల్ దిగిన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇక ఒక లావా సొరంగం కుప్పకూలడం వల్ల అది ఏర్పడినట్టు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన లోనార్ రికానసెన్స్ ఆర్బిటర్ ఎల్ఆర్ఓ అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను భూమి మీద ఉన్న లావా సొరంగాలతో పోల్చి చూశారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ రాడార్ డేటా వెల్లడి చేస్తోంది. ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు 10 మీటర్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇట్లాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా అక్కడికి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర రేడియో ధార్మికత చిన్నపాటి ఉల్కల నుంచి రక్షిస్తాయని చెప్తున్నారు. చంద్రమా మీద పునాదుల స్థాయి నుంచి ఆవాసాన్ని నిర్మించడానికి చాలా సమయం పడుతుందని, పైగా అది సవాళ్లతో కూడుకున్న వ్యవహారం అని వివరించారు. అక్కడ గుహల్లోని శిలలు, ఇతర పదార్థాలు లక్షల ఏళ్లుగా వెలుపలి కఠిన వాతావరణ పరిస్థితులకు గురై ఉండొచ్చని చెప్పారు. అందువల్ల వాటిని పరిశోధించడం ద్వారా చంద్రుడి ఆవిర్భావం గురించి లోతైన వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా అక్కడ అగ్నిపర్వతాల చర్య మీద అవగాహన పెంచుకోవచ్చని చెప్తున్నారు.